మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. ఆఫీస్‌లో కానీ, మనం ఇంట్లో కానీ అంటే ముఖ్యంగా ఆఫీస్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎలా స్ట్రెస్ అవుతున్నారు? దాని నుంచి ఎలా ఫ్రీ అవ్వాలి? దాని నుంచి బయటికి ఎలా రావాలి? ఈ స్ట్రెస్ అంతా ఇంటికెళ్ళి మనం ఎవరివో ఒకరి మీద చూపిస్తూ ఉంటాం. ఇంట్లో లేనిపోని గొడవలు అవుతూ ఉంటాయి. సో, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి. సో, ఆ టిప్స్ ఏంటో అనూహ్యని అడిగి తెలుసుకుందాం. అనూహ్య, ఆల్రెడీ నీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఆల్రెడీ స్ట్రెస్తోనే ఉంటాం, ఫైట్ చేస్తూ ఉంటాం. కొలీగ్స్ కనిపిస్తే మళ్ళా ఒకరినొకరు డిస్కషన్ చేసుకుని కొంచెం రిలాక్స్ అవుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఈ స్ట్రెస్ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపిస్తాం, పిల్లల మీద చూపిస్తాం. వైఫ్ అయితే హస్బెండ్ మీద, హస్బెండ్ అయితే వైఫ్ మీద. సో ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు. ఎక్కడికి అన్నింటికి మూల కారణం ఏంటంటే ఎవరికైనా స్ట్రెస్. ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చెప్పేశారు మదర్ స్ట్రెస్ ఎలా ఫ్రీ అవ్వాలి అని. ఇప్పుడు మనకు ఎంప్లాయీస్, అది మేల్ కానీ ఫిమేల్ కానీ, ఎలా ఫ్రీ అవ్వాలి? ఓకే, అసలు స్ట్రెస్ అనేది ఎందువల్ల వస్తుంది? వర్క్ ఎక్కువ అయిపోతే, ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు, అవతల అంటే మన బాస్ కానీ సీనియర్స్ కానీ ఎవరన్నా మనకి టార్గెట్స్, ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ మనం దానికి రీచ్ అవ్వాలి అన్న దాంతో కొంచెం స్ట్రెస్ పెంచుకుంటాం. అవును. అండ్ ఇది వెళ్ళి ఇంట్లోని ఫ్యామిలీ మీద ఎందుకు పడుతుంది అంటే మనం ఎక్కడదక్కడ వదలలేకపోతున్నాం. ఆ బౌండరీ అనేది మనం సెట్ చేయలేకపోతున్నాం. సో అక్కడ నుంచి ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, ఇక్కడ నుంచి అక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము లైఫ్లోని. సో ఫస్ట్ దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే నేను మైండ్ఫుల్నెస్ కోచ్ కాబట్టి, దానికి హ్యాపీనెస్ కోచ్ కాబట్టి రెండింటిని రిలేట్ చేస్తూ చెప్తాను. దీనికి కూడా ఒక రొటీన్ ఉంది. సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక 5 minutes మీరు సైలెన్స్ అబ్జర్వ్ చేసి, ఇలానే డీప్ బ్రీతింగ్, మెడిటేషన్లో కూర్చోమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది చాలా కష్టమైన పని, అందరికీ సాధ్యం కాదు. ఏమీ లేదు, జస్ట్ మీరు కళ్ళు మూసుకొని డీప్ మీ లంగ్స్ ఫిల్ అయ్యే వరకు ఇన్హేల్ చేసి మళ్ళీ రిలీజ్ చేసేసేయండి బయటికి. అలా చేసిన తర్వాత సపోజ్ మీకు ఇవాళ ఇన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, స్కెడ్యూల్ చేసుకోవాలి, లేదా మీరు ఎవరికో ఒక ఈమెయిల్ పంపించాలి, ఒక ఇంపార్టెంట్ ఈమెయిల్. ఇది మగవాళ్ళకైనా కావచ్చు, ఆడవాళ్ళకైనా కావచ్చు. సపోజ్ ఆడవాళ్ళకైతే మీకు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అనుకోండి, ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లోని ఒక ఫంక్షనో వెడ్డింగో ఏదో ఉందంటే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాగే మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. లిస్ట్లోని సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే టు డూ లిస్ట్ రాసుకుంటారు. కానీ దాంతోపాటు టు బి లిస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన మనుషుల్ని ఏమంటారు? హ్యూమన్ బీయింగ్స్ అంటారు. మనం హ్యూమన్ డూయింగ్స్ కాదు, హ్యూమన్ బీయింగ్స్ మనం. సో టు బి లిస్ట్లో ఏమొస్తుంది అంటే, సపోజ్ మీరు ఇవాళ ఒకరికి మెయిల్ పంపించాలి అంటే 2Bలో మీరు రాసుకుంటారు ఏంటి అంటే ఆ మెయిల్ ఎవరికి, అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఆ టైంలో మీ మైండ్ ఎలా ఉండాలి, ఎంత కామ్గాను, అవన్నీ నోట్ చేసుకుంటారు. సో ఇలాగ ఒక టు డూ, ఒక టు బి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు సో మీకు హాఫ్ స్ట్రెస్ తీరిపోయింది కదా. స్ట్రెస్లోని మిస్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. సో మీకు అక్కడ హాఫ్ స్ట్రెస్ అనేది పోతూ ఉంటుంది. సెకండ్, వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవ్రీ అవర్కి లేదా ఎవ్రీ 2 hours సపోజ్ మీకు ఎవ్రీ అవర్కి బ్రేక్ తీసుకోవడం అవ్వకపోతే 2 hours ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. మీరు కూర్చొని పనిచేసే ప్లేస్ నుంచి లేచి కొంచెం దూరం వెళ్ళి నడటం. సపోజ్ ఇప్పుడు సిస్టమ్ ముందు వర్క్ చేశారనుకోండి, వాళ్ళు కంటిన్యూస్గా ఇలా చేస్తూ ఉంటారు. సో స్ట్రెయిన్ ఎక్కడ వస్తుంది? నెక్, ఐజ్, ఇవన్నీ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో కొంచెం వాళ్ళ బాడీని కొంచెం ఇట్లా స్ట్రెచ్ చేస్తూ చేయటం, అది ఇలాంటివన్నీ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న బ్రేక్, మీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సౌండ్స్ని అబ్జర్వ్ చేయటం, అలాంటివి. మళ్ళీ అయిపోయిన తర్వాత యూ గెట్ బ్యాక్ టు యువర్ డెస్క్, వచ్చి మీ పని మీరు రిఫ్రెష్ అవ్వాలి బేసికల్లీ. అండ్ ఇంకా మీరు లంచ్ చేసినప్పుడు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది, ఏం చేస్తామంటే ఆ లంచ్ ఏదో ఇక్కడ తెచ్చేసుకొని అదే ల్యాప్టాప్ ముందు కూర్చొని తినేయటం అనేది అవుతుంది. నో, యూ నీడ్ టు మూవ్. అక్కడ నుంచి లేచి మీరు లంచ్ వేరే దగ్గర చేసి మైండ్ఫుల్ ఈటింగ్, స్క్రీన్ చూస్తూ తినకూడదు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మీ ప్లేట్లో ఉన్న ఫుడ్ని చూడటానికి ఎలా ఉంది, దాని వాసన అనేది ఎలా ఉంది, మీరు నోట్లో పెట్టుకోగానే దాని టెక్స్చర్ అనేది ఎలా ఉన్నది, అట్లా అంటే ఆస్వాదిస్తూ తినడం అని చెప్తారు కదా, అట్లా తినాలి.
ఎవరైనా కూడా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది. సో అది అయిపోతుంది. మళ్ళీ యూ విల్ గో బ్యాక్ టు యువర్ వర్క్. కొంతసేపు అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ ఫిజికల్ ఎమోషన్స్ని కానీ బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉందా ఏంటా అనేది కాన్స్టెంట్గా చూసుకుంటూ ఉంటారు. సపోజ్ మీకు ఎక్కడైనా పెయిన్ అనేది వచ్చి ఆ బాడీని కొంచెం మూవ్ చేయండి, ఇమీడియట్గా పోతుంది. ఒక రిమైండర్స్ పెట్టుకోండి ఇవన్నీ. ఈవినింగ్ ఇంటికి వెళ్తారు, కాన్షియస్గా డే వైండ్ ఆఫ్ చేయడం అనమాట. అంటే మీకు ఏమి వర్కౌట్ అయ్యిందో రాసుకోవచ్చు, ఏం వర్కౌట్ అవ్వలేదో రాసుకోవచ్చు, మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా నెక్స్ట్ డే కంటే అవి రాసుకోవచ్చు, మ్యూజిక్ వింటూనో అలా మీకు నచ్చింది ఏదైనా కూడాను. ఇలాగ ఇవన్నీ ఫాలో అవటం వల్ల స్ట్రెస్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బాగుంది. మామూలుగా మనం మదర్స్ గురించి అంటే లేడీస్ హౌస్ వైఫ్ల గురించి కానీ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి ఇంటిని ఆఫీస్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్స్. అది చాలా కష్టం. పిల్లల్ని, హస్బెండ్ ని, ఇటు ఇంటిని, అటు ఆఫీస్ ని, మళ్ళా ఇంటికి వచ్చే గెస్ట్ అని కూడా మొత్తం అంటే ఫోకస్ అంతా తినొక్కతే చూపించాలి ప్రతి దాంట్లో. అప్పుడు విపరీతమైన చాలా స్ట్రెస్ అయిపోతుంది. దానివల్ల పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అక్కడ దాకా వెళ్ళకుండా వీళ్ళు ఎలాంటి స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి ఎలా? ఈ విషయంలోనే ఒకటి. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ దీనికి యాడెడ్ ఇంకా పూజలు పండగలు ఏమైనా వచ్చాయంటే ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్ మనకి. సో ఏం చేయొచ్చు అంటే మైండ్ఫుల్గా ఉండడం. అంటే మీ ఫోకస్ అంతా మీ ప్రజెంట్. సాధారణంగా అన్ని పనులు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనం ఒక పని చేస్తూ ఉంటాము, సడన్గా ఇంకొకటి ఏదో గుర్తొస్తుంది, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఇన్ ది ఎండ్ ఏది అవ్వదు, అన్ని హాఫ్ ఆఫ్ అలా ఉండిపోతాయి. అలా కాదు, కాన్స్టెంట్గా మీరు ఒక దాని మీద ఫోకస్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అంత కాన్స్టెంట్గా మనకి మనం రిమైండర్స్ ఇచ్చుకుంటూ అలా చేసినప్పటికీ ఈజీ అయిపోతూ ఉంటుంది. అది ఒకటి. సెకండ్, అన్నీ మీరే చేయాలి అని పెట్టుకోవద్దు. ఇందాక మనం చెప్పాను కదా, మా పెర్ఫెక్షనిజం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మనం ఎంత రెడీగా ఉండాలి హెల్ప్ తీసుకోవడానికి. మీరు హెల్ప్ తీసుకున్నంత మాత్రాన మీరేం తక్కువ అయిపోయినట్టు కాదు కదా. అన్నీ నేనే చేసేయాలి అని మన నెత్తిన వేసేసుకున్నప్పుడే, మన భుజాల మీద వేసేసుకున్నప్పుడే ఇబ్బంది అనేది వస్తుంది. సో మనకి ఎక్కడైతే డెలిగేట్ చేయడం, ఎవరు చేసిన పనులు వాళ్ళకి డెలిగేట్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అలా చిన్నవి మనం ఏమి అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలమో చూసుకుంటూ దాని ప్రకారంగా చేయొచ్చు. ఇలాగ ఇప్పుడు డీప్ బ్రీతింగ్స్ అవి అనేది మీకు ఎప్పుడైనా సరే ఇలాగ ఫోకస్ లేదు, నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు కళ్ళు మూసుకోండి, క్విక్ ఒక 5 డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అండ్ మళ్ళీ వచ్చేసేయండి మీరు చేస్తున్న పని మీదకి. ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. మీరు అన్నది ఏంటంటే పని చేయడం ఎంత గొప్పనో పని చేయించుకోవడం ఒక పెద్ద టాలెంట్. అవును, అది అందరికీ అంత ఈజీగా రాదు పని చేయించుకోవడం అనేది, కానీ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్మోస్ట్ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ఈ పని ఈవెన్ పనామకు చెప్పాలన్నా మొహమాటంగా ఫీల్ అవుతారు. ఇంకా దాని పని మూడే ఇంకా చెప్పలేదు అన్నమాట, భయపడతారు. అసలు అంటే డిపెండెన్సీ కదా, భయం ఉంటది. అమ్మో వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. నేనేం చెప్తున్నానంటే మీరు ఆ బౌండరీస్ అనేవి మీరు సెట్ చేయాలి. ఫస్ట్ డే మీరు మాట్లాడుకున్నప్పుడే ఇవి నీ పనులు, ఇవి నువ్వు ఇలా చేయాలి అది అన్నప్పుడు. సూపర్. సో ఇలా చేస్తే స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.